పర్యావరణ పరిరక్షణ, వ్యాపార అవకాశాలు, సేంద్రియ వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమైందని విజయవాడలోని మేరీ స్టెల్లా కాలేజీ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి విభాగాధిపతి డాక్టర్ పి. లక్ష్మణస్వామి అన్నారు. స్థానిక జేఎంజే మహిళా కాలేజీలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా కమిషనరేట్ ఆదేశాలపై స్వర్ణాంధ్ర స్వచ్ఛంద ప్రోగ్రాంలో భాగంగా గురువారం గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ఆంధ్ర అంశంపై ఆన్లైన్ వర్క్షాప్ నిర్వహించారు. కాలేజీ వ్యవసాయ విభాగ ఆధ్వర్యంలో కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత పర్యవేక్షణలో జరిపిన ఈ వర్క్షాప్ లో డాక్టర్ పి. లక్ష్మణస్వామి మాట్లాడారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ దాసరి విజయలక్ష్మి సమన్వయకర్తగా వ్యవహరించారు. వ్యవసాయ విభాగానికి చెందిన శిక్షణను వ్యవసాయ శాఖ సభ్యులు, విద్యార్థులు, కాలేజీ అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. Higher Education Commission. So the compost business, what is the meaning of compost business? Compost means that you know very well about that the waste materials is developed every day. The domestic level waste for suppose the 5 members of domestic area or domestic house develop around 500 grams, 800 grams of waste from either kitchen or either from that house. జేఎంజే మహిళా కళాశాల తెనాలి ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే సాసా ప్రోగ్రాం నిర్వహిస్తాము. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సూచన మేరకు మరియు సిసి వారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తున్నాము. ఈరోజు ఆన్లైన్ వర్క్షాప్ నిర్వహించాము. ఈ ఆన్లైన్ వర్క్షాప్కి డాక్టర్ పి. లక్ష్మణస్వామి, హెచ్ఓడి ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్, మేరీ స్టెల్లా కాలేజ్ విజయవాడ నుంచి సారు ఈ గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇన్ ఆంధ్ర అనే అంశం మీద ఈ వర్క్షాప్ నిర్వహించాము. ఈ వర్క్షాప్ ద్వారా ఇంటి దగ్గర ఉండేటువంటి గృహిణులకు మరియు అగ్రికల్చరల్ స్టూడెంట్స్కి ఉపయోగకరంగా ఉండేటట్టుగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడంతో పాటు గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని ఈ సార్ తెలియచేయడం జరిగింది.